హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లోకల్ పిల్లాస్ వ్లాగ్. నా పేరు శాలిని సిక్దర్ అండ్ ఈరోజు ఈ వీడియోలో మనము 7 days ఫిట్నెస్ ఛాలెంజ్ చేయబోతున్నాము. సో ఈ 7 days ఫిట్నెస్ ఛాలెంజ్లో నేను 1000 స్కిప్పింగ్ ఫర్ 7 days చేయబోతా ఉన్నాను. సో ఈ 7 daysలో డే 1 నుంచి డే 7th వరకు మన బాడీలో ఎలాంటి చేంజెస్ అండ్ ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో ప్రతిదీ నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఛాలెంజ్ స్టార్ట్ చేయకముందు ఈరోజే ఈ డ్రెస్లోనే నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, అవన్నీ సైడ్లో మీతో షేర్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ 7 days మళ్ళీ ఫోటో తీసి మీతో షేర్ చేస్తాను. అంటే ఈ 1000 స్కిప్పింగ్ చేయడం వల్ల ఎలాంటి చేంజెస్ ఏమేమయ్యాయి అన్నీ నేను మీతో షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ రోల్ ద ఇంట్రో. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 450 వరకు కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ రోప్ కాదు ఫ్రెండ్స్, రోప్ చాలా లైట్గా ఉంది, ఇందులో నేను చేయలేకపోతున్నాను. బట్ స్టిల్ ఛాలెంజ్ కదా, ఛాలెంజ్ అన్నాక ప్రతిదీ ఛాలెంజింగే వస్తుంది. చూడండి ఎండ కూడా ఏ రేంజ్లో ఉందో. సో నేను ఛాలెంజ్ వచ్చేసి 4:30కి అలా స్టార్ట్ చేశాను. అండ్ చూద్దాం 1000 చేసే లోపలికి ఎంత టైం డ్యూరేషన్ వస్తుందో అది కూడా నేను మీతో చెప్తాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్. వాటర్ తెచ్చుకుంటా. కంప్లీట్ అయిపోయింది. ఆబ్వియస్లీ రోప్ అయితే చాలా ట్రబుల్ ఇచ్చింది అండ్ నేను ఎప్పుడు ఇన్ని చేయలేదు. సో 1000 చేసేకి నాకు ఇప్పుడు 5:30 టైము, 5:40. సో 1 hour 20 minutes or 10 minutes అలా 1 hour 10 minutes పట్టింది. అందులో నేను రెస్ట్ తీసుకొని 1000 కంప్లీట్ చేశాను. సో ఫస్ట్ డేకి అయితే 1 hour 10 minutes సరిపోయింది కదా. చూద్దాం 7th డేకి నాకు ఎంత టైం పడుతుందో. గాడ్, ఈ రోప్తో చేయడం అనేది చాలా ట్రబుల్ అయింది, ఊరికే కాళ్ళల్లో స్ట్రక్ అవుతూ ఉండింది. ఐల్ ట్రై టు బ్రింగ్ ద స్ట్రింగ్స్ ఉంటాయి కదా, రబ్బర్ స్ట్రింగ్స్. సో ఆ రోప్తో చేసేకి ట్రై చేస్తాను. దాంతో అయితే ఫాస్ట్గాను వస్తుంది అండ్ ఊరికి షూస్కి తగులుకోదన్నమాట. ఇదైతే చాలా ట్రబుల్ ఇచ్చింది, బట్ స్టిల్ హ్యాండ్లో ఉనింది, ఇంక ఛాలెంజ్ ఎత్తుకున్నాం కాబట్టి చేసేసాను. ఓకే దెన్, సీ టుమారో. హే ఫ్రెండ్స్, దిస్ ఇస్ సెకండ్ డే అండ్ ఫస్ట్ డే తర్వాత నాకు కావ్స్ ఉన్నాయి కదా, చాలా పెయిన్ వచ్చేసింది. అండ్ నాకు ఆ స్ట్రింగ్ రోప్ ఇంకా దొరకలేదు, సో దీంతోనే మేనేజ్ చేయాలి. బట్ ఇది లైట్గా ఉండడం వల్ల, హ్యాండ్స్ దగ్గర ఎక్కువ ఫోర్స్ పడడం వల్ల షోల్డర్ దగ్గర కూడా చాలా పెయిన్గా ఉంది. బట్ ఛాలెంజ్, ఓన్లీ ఫర్ సేక్ ఆఫ్ ఛాలెంజ్ ఐఎమ్ డూయింగ్ దిస్. లెట్స్ స్టార్ట్. ఇప్పటి వరకు టోటల్గా 350 కంప్లీట్ అయింది. నిన్నటి మీద స్పీడ్ చాలా బెటర్గా ఉంది. నిన్న 200కే నా ప్రాణం పోయింది, ఈరోజు మేబీ 500కి పోతుంది. లెట్స్ సీ. నేను ఈ ఛాలెంజ్ ఆల్మోస్ట్ 4:40 అలా స్టార్ట్ చేశాను. సో చూద్దాం. ఈరోజు మొన్న అయితే 1 hour and 20 minutes పడింది టు కంప్లీట్ 1000 ropes. ఈరోజు చూద్దాం ఎంత పడిందో. ఆల్మోస్ట్ 10 to 15 minutesలో నేను 300 కంప్లీట్ చేశాను. చూద్దాం ఎనర్జీ ఎంతవరకు లాస్ట్ అవుతుందో. లెట్స్ స్టార్ట్.
ఫ్రెండ్స్, 1000 కంప్లీటెడ్. సో నిన్న వచ్చేసి నేను 1 hour 20 minutesకి కంప్లీట్ చేశాను. ఈరోజు కరెక్ట్గా 1 hourకే కంప్లీట్ చేశాను 1000 స్కిప్పింగ్స్. కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది, బట్ స్టిల్ పెయిన్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి ఫ్రెండ్స్. కాళ్ళ దగ్గర అండ్ ఈ షోల్డర్ అంటే ఫోర్స్ ఇచ్చి తిప్పాల్సి వస్తుంది కదా, సో దానివల్ల నాకు షోల్డర్ పెయిన్ కూడా ఎక్కువగా ఉంది. సో లెట్స్ సీ రేపు ఎలా ఉంటుందో చూద్దాం. సో సీ యూ టుమారో. ఓకే ఫ్రెండ్స్, నౌ డే 3. సో డే 2 రివ్యూ ఇస్తాను. డే 2లో వచ్చేసి పెయిన్స్ అయితే చాలా వరకు కంట్రోల్ అయింది, అంటే షోల్డర్ దగ్గర ఈ ఏరియాస్లలో అండ్ కొంచెం లెగ్ పెయిన్స్ కూడా కంట్రోల్ అయింది. బట్ చూద్దాం, లైట్ పెయిన్స్ అయితే ఇంకా కూడా ఉంది. లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ అవుదాం. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 o'clock. కొంచెం వర్క్ మీద బిజీ అయిపోయి ఈరోజు ½ an hour లేట్గా వచ్చాను. అయినా లెట్స్ సీ. ఫస్ట్ డే వచ్చేసి 1 hour 20 minutes, సెకండ్ డేకి 1 hour. ఈరోజు చూద్దాం, అట్లీస్ట్ 50 minutesకి అయినా కవర్ చేసేకి ట్రై చేస్తాను. లెట్స్ స్టార్ట్. అండ్ ఎస్ ఫ్రెండ్స్, వన్ మోర్ థింగ్. 2 daysగా నేను రోప్ యూజ్ చేశాను కదా, ఈరోజు ఈ రోప్స్ తెచ్చేసాను అనమాట. సో స్పీడ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. థర్డ్ డేలో ఫ్రెండ్స్, ఆ రోప్తో చేయడం వల్ల ఏమైందంటే, దారంతో ఉన్న స్కిప్పింగ్తో చేస్తే నాకు 10-20 మధ్యలోనూ ఊరికి స్ట్రక్ అయిపోయేది. దాంతో నాకు చాలా స్ట్రగుల్ అయ్యేది. ఈరోజు నేను 50 minutes టార్గెట్ పెట్టుకున్నాను కదా, 40 minutesలోనే నేను 1000 కంప్లీట్ చేశాను విత్ ఆల్ ద రెస్ట్. అండ్ దీంతో నేను అంటే ఎనర్జీ ఉన్నంతసేపు 100 కంప్లీట్ చేసి నేను బ్రేక్ తీసుకున్నాను. బట్ ఎప్పుడైతే ఎనర్జీ కొంచెం తగ్గిందో అప్పుడు నేను 70, 60, 50 అలా గ్యాప్ తీసుకొని 1000 కంప్లీట్ చేశాను. అట్టే స్ట్రెచ్లో నేను 120 వరకు లాగగలుగుతున్నాను అంతే. సో ఇంప్రూవ్మెంట్ అయితే అంటే ఆ రోప్ వల్ల నాకు చాలా స్లో అయిపోయింది. అండ్ దీంతో వచ్చేసి నాకు స్పీడ్ బాగా పట్టగలిగాను. అండ్ 500 వరకు నాకు అలసట పెద్దగా తెలియలేదు. బట్ ఎప్పుడైతే 600, 650 అలా వెళ్ళానో కొంచెంగా హార్ట్ రేట్ వచ్చేసి ఎక్కువగా పెరిగిపోయింది. కాకులు నాయిస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే బయట ఉన్నాను కాబట్టి టెర్రస్ పైన చేస్తూ ఉన్నాను. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. సో 3 daysకి ఇలా జరిగింది. లెట్స్ సీ 4th డేలో ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ బాడీ పెయిన్స్ రేపటికి ఎంత రాబోతుందో నేను చూడాలి. సో సీ యూ టుమారో. హే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డే 4 అండ్ నిన్నటి రివ్యూ ఏమంటే బాడీ పెయిన్స్ అంతగా ఏం లేదు. అండ్ లెట్స్ సీ, నిన్న అయితే నేను ఒక 50 minutes ఐ గెస్ 50 minutesలోనే కంప్లీట్ చేశాను. 50 40 గుర్తు రావటం లేదు. ఐ హోప్ ఈరోజు ఇంకొంచెం ఫాస్ట్గా స్టార్ట్ చేస్తాను. ఈరోజు వచ్చేసి టైం 5:15. Now the time is 5:15 and let's see, I mean 6 before నేను కంప్లీట్ చేయగలిగితే చాలు, బికాజ్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ టైర్డ్. కొంచెం నిన్న వర్క్ ఎక్కువ ఉన్నింది. అండ్ నా కళ్ళు కూడా చూడండి, ఐ కుడెంట్ స్లీప్. నేను ఒక 2 to 3 days నుంచి సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. బట్ స్టిల్ వారం ఛాలెంజ్ కదా, గ్యాప్ లేకుండా చేద్దాం. లెట్స్ సీ. అంటే మరీ అంత స్ట్రెస్డ్గా లేదు బాడీ, ఐ కెన్ డూ ఇట్. బాగా రెస్ట్ తీసుకొని చేస్తాను, బట్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్.
ఓకే, నౌ ఐమ్ గుడ్. సో ఈరోజు ఇంప్రూవ్మెంట్ నాకు ఎలా కనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి చాలా స్పీడ్ అయిపోయిందనమాట. సో ఈరోజు నేను 5:15కి స్టార్ట్ చేశాను అండ్ 5:40కి అంతా కంప్లీట్ అయిపోయింది. దెన్ ఐ గెస్ 20 to 25 minutes లోపల నేను కంప్లీట్ చేసేసాను. సో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్. ఐ మీన్ ఇంత ఫాస్ట్నెస్ వస్తుందని నేను అనుకోలేదు. అండ్ సెకండ్ ఇంప్రూవ్మెంట్ ఏమంటే, అంతకుముందు నేను నిన్నటి వరకు 500 వరకు నేను 100 చేయగలిగాను. ఆ తర్వాత నుంచి 50-50 కంటిన్యూ చేశాను. బట్ ఈరోజు కంప్లీట్లీ నేను 100గానే కంటిన్యూ చేశాను. బట్ కొంచెం అంటే గస ఎక్కువైపోయింది కాబట్టి రెస్ట్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. సో 100కి దాకా నాకు స్పీడ్ వెళ్తూ ఉంది. ఐ మీన్ మధ్యలో 1-2 ప్లేసెస్లో కానీ ఇంటెన్షనల్లీ అయితే ఆల్మోస్ట్ 100 పోతూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టుడే ఐ డోంట్ ఫీల్ ఎనీ బాడీ పెయిన్స్. అంటే నార్మల్లీ లెగ్ దగ్గర చాలా పెయిన్ వచ్చేస్తుంది. సో ఆ పెయిన్స్ అయితే అస్సలు లేదు. ఇంకొంచెం స్టామినా మాత్రం కొంచెం తక్కువ అనిపిస్తూ ఉంది. బికాజ్ బ్రీతింగ్ చాలా ఒక్కొక్కలాగా అయిపోతూ ఉంది అనమాట. సో అదొక్కటి అంతే, అదొక్కటే అవుతూ ఉంది. బట్ మిగతా ఆల్ లెవెల్స్లో అయితే స్పీడ్ కానీ టైమింగ్ కానీ అండ్ స్ట్రెంగ్త్ కూడా చాలా వరకు ఓకే. ఓన్లీ స్టామినా దగ్గర కొంచెం ల్యాక్ అవుతూ ఉంది. అండ్ దాట్స్ ఇట్. అండ్ రేపు కలుద్దాం ఫ్రెండ్స్. రేపు వచ్చేసి ఐ గెస్ ఫిఫ్త్ డేలో ఎంత మాత్రం చేయగలుగుతానో ట్రై చేస్తాను. సో సీ యూ టుమారో. హే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ 6th డే. అవును కదా, లాస్ట్ టైం 4th కదా, మరి ఈరోజు 6th ఎందుకంటే మధ్యలో ఒక్కరోజు వచ్చేసి నేను చేయలేకపోయాను. సో డోంట్ వరీ, ఆ 1000 కూడా నేను ఈరోజు ప్లస్ రేపట్లో అడ్జస్ట్ చేసేసాను. సో ఈరోజు నేను 1500 చేస్తాను అండ్ రేపు కూడా 1500 చేసేస్తాను. సో కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, సో జస్ట్ ఐ కంప్లీటెడ్ 1500 అండ్ ఈరోజు నాకు ఆల్మోస్ట్ 50 minutes పట్టింది. బికాస్ 500 ఎక్స్ట్రా కదా, ఇన్ని రోజులు మనం 1000 కదా ప్రాక్టీస్ చేసాము. సో సడన్లీ 500 ఎక్స్ట్రా కొట్టేటప్పటికి స్టామినాను తగ్గింది, ఎనర్జీను కొంచెం లాస్ అయినట్టు అనిపిస్తూ ఉంది. బట్ ఐ డిడ్ ఇట్ ఎనీవే. ఎందుకంటే ఎంతైనా ఒక్కరోజు మిస్ అయినా దాన్ని కూపప్ చేయాలి, ఎక్స్టెండ్ చేసుకుంటా పోకూడదు. 7 days అంటే 7 daysలోనే కంప్లీట్ చేయాలి. సో ఈరోజు నేను 1500 చేశాను కదా, అలానే రేపు కూడా చేస్తాను. డార్క్ అయినట్టు అనిపిస్తూ ఉంది కదా, ఎందుకంటే ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది, అందుకే లైటింగ్ అంతగా లేదు. సో రేపు కలుద్దాం ఫ్రెండ్స్. మేబీ మళ్ళీ పెయిన్ స్టార్ట్ కావచ్చు. బాయ్. హే ఫ్రెండ్స్, సో ఈరోజు వచ్చేసి 7th డే అండ్ యాజ్ ఐ ప్రామిస్ బిఫోర్ ఈరోజు కూడా నేను 1500 చేస్తాను. ఎందుకంటే 5th డే మనము ఎత్తేసాం కాబట్టి. సో నిన్నటి రివ్యూ చెప్పాలంటే నాకు ఏం పెద్ద బాడీ పెయిన్స్ ఏం రాలేదు. ఐఎమ్ ఫైన్. అండ్ 1500కి అనుకున్నానే కానీ ఏమైనా బ్యాడ్ రిజల్ట్ ఏమైనా ఉంటుంది, లెగ్ పెయిన్స్ రాబోతాయి ఏమో మళ్ళీ, అలాంటిది ఏం రాలేదు, థ్యాంక్ గాడ్. అండ్ ఈరోజు సక్సెస్ఫుల్లీ జరిగిపోతే చాలు. అండ్ లాస్ట్లో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. లైటింగ్ తగ్గింది కదా, ఏం లేదు ఫ్రెండ్స్. టైం వచ్చేసి 5:40 ఐ గెస్. ఈరోజు నాకు 40 minutes పట్టింది. నాట్ బ్యాడ్.
నిన్న ఇట్ టుక్ మీ లాంగ్ టైమ్, బట్ ఈరోజు షార్ట్ పీరియడ్లోనే చేశాను. సేమ్ 100కి తలా 100కి నేను గ్యాప్ తీసుకుంటా ఒక 15 రౌండ్స్లో 1500 కంప్లీట్ చేశాను. నిన్నట్లాగే ఉంది, బట్ బెటర్. నిన్నైతే కొంచెం ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయినట్టుగా అనిపించింది, బట్ ఫీలింగ్ గుడ్. నా రిజల్ట్ టైం చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, రిజల్ట్ అంటే స్ట్రైట్గా మీకు అంతగా క్లియర్గా కనిపించకపోయినా సైడ్గా చూసారంటే స్టమక్, బ్యాక్, లెగ్స్ వరకు చాలా చాలా చేంజెస్ నాకు కనిపించింది. అండ్ ఇంకా చేంజెస్ చెప్పాలంటే యాక్టివ్నెస్ పరంగా కానీ, స్టామినా పరంగా కానీ, అండ్ చాలా చాలా బెటర్ ఫీల్ అవుతా ఉన్నాను. అండ్ ఫీలింగ్ రియలీ యాక్టివ్. అండ్ మీరు కావాలంటే డైలీ బేసిస్లో మరి 1000 కాకపోయినా అట్లీస్ట్ ఒక 100-200గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారంటే ఇట్ విల్ బి రియలీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఓకే ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది. అండ్ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకొక క్రేజీ 7 days ఫిట్నెస్ ఛాలెంజ్తో మీ ముందు ఉంటాను. సో సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.